రైట్. ఓకే. అయితే ఈరోజు నన్ను అక్కడ నన్ను అడ్మిట్ చేయడానికి ప్రధాన కారణం ఏందంటే, ఈరోజు ఏసీబీలో ఒక్కొక్కళ్ళకొక న్యాయం ఉంటదా? అని జెప్పి నేను అడగడం జరిగింది. దానిపైన నన్ను అక్కడికెళ్ళి కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయిండ్రు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏందంటే, నేను పెట్టింది ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్‌కు నన్ను అయిపోయిన తర్వాత నన్ను ఒకవేళ సరే ప్రెస్ మీట్ మీదకెళ్ళి వద్దన్నావు. మీడియా వాళ్ళని పంపించినావు. నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లలో జూబ్లీహిల్స్‌లో, బంజారా హిల్స్‌లో కొన్ని వందల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ వందల పోలీస్ స్టేషన్లలో ఏదో ఒక పోలీస్ స్టేషన్‌లో నన్ను పెట్టేది ఉండే. నన్ను తీసుకపోయి ఎక్కడనో కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టిండ్రు? దానికి ప్రధాన కారణం ఏంది? ఒకటి ఇదొక అనుమానించాల్సిన విషయం. దాని తర్వాత అక్కడికెళ్ళి నేను నన్ను ఏసీపీ బంజారా హిల్స్ దురుసుగా ప్రవర్తించిండు. అది నేను చెప్పినా, నాకు దెబ్బ తాకింది, కళ్ళు తిరుగుతుందని చెప్పినా. నన్ను అక్కడ అపోలో హాస్పిటల్‌కు తీసుకుపోయాను. ఆ అపోలో హాస్పిటల్‌లో గతంలో ఆర్టీసీ ఉద్యమకారుడైనటువంటి మన మిత్రుడు శంకర్ గౌడ్ గారు మరణించారు. అదే హాస్పిటల్‌కు నన్ను తీసుకుపోయారు. నాకు హై బీపీ ఉందని, సీరియస్‌నెస్ ఉందని అన్నీ కూడా నేను చెప్పినప్పటికీ ఇలా కొంతమంది మన రిటైర్డ్ ఎంప్లాయీస్, పోలీస్ సోదరులు మన దగ్గరకు వచ్చిండ్రు పరామర్శించనీకి. ఇవాళ నేను చిర్ర ఏకాంబరం యొక్క శరీరాన్ని ఆయన పార్థిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్ళిన వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన. నాకు ఏవైతే ఎమర్జెన్సీ డాక్టర్ చెప్పిండో అవే విషయాలనే చెప్పిండ్రు. మీకు 2 బ్లాకులు వచ్చినాయి, మీకు హార్ట్ల పరిస్థితి బాగలేదు. నేను పోయి తలనొప్పితోని నాకు గుండె ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. ఈసీజీ తేడా ఉందని చెప్పిండ్రు. ఆ ఈసీజీ వేరేలో పంపితే మీరు ఇమీడియట్గా దవాఖానలకు అడ్మిట్ కమ్మన్నారు. నాలుక కింద గోళీ పెట్టుకోమన్నారు. ఆ రిపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పంపితే తర్వాత వేరే హాస్పిటల్కి పోయి పెడితే వాళ్ళు నవ్విండ్రు దాన్ని. అంటే వాళ్ళు టెస్ట్ చేసిన ఫస్ట్ వాళ్ళు సీరియస్గా ఉందన్నారు. నాలుక కింద యాస్పిరిన్ గోళీ పెట్టుకోమన్నారు. అట్లా ఏవో చెప్పాను. కానీ ఫైనల్గా మాత్రము అక్కడ ఏం లేదని డిసైడ్ అయిపోయింది. నేను ఆ రాత్రి అంటే ఇవాళ మనకు సోదరులు చెప్పింది ఏంటంటే, ఇవాళ ప్రశ్నించే గొంతుక లెక్కున్నాడు. ఇటు రోజు తెల్లారు లేస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించో, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించో, ఆశా వర్కర్ల గురించో, నిరుద్యోగుల గురించో ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ ఉండరు. మనం అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ ఈయనను మేనేజ్ చేసే కష్టమవుతుంది. ప్రతి అంశంలో మాట్లాడుతున్నాం. లాస్ట్లో బొగ్గు స్కామ్ల గురించి మాట్లాడుతున్నాం. అన్ని రకాల పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈయనను కొంచెం చేయాలని చెప్పేసి పెట్టిండ్రు. సార్ ఒకటి అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు కదా, నేనున్నా. నా ఫోన్ మీకు ఇచ్చిన. నా ఫోన్ తీసుకొని ఇవాళ నేను మంచి ఆఫీసర్లను చూసిన. నేను ఇష్టపడే ఆఫీసర్లు, ఫేవరెట్ ఆఫీసర్లను నేను చూసిన. ఇవాళ వాళ్ళని చూస్తే నేను చాలా ఇష్టపడతాను. నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేని ఆఫీసర్లు ఉన్నారు. నేను ఎప్పుడు మాటిపాటికి గుర్తు చేస్తాను. కొత్త శ్రీనివాసరెడ్డి గారు అసొంటోళ్ళు ఉన్న సమయంలో నా ఫోను మీ దగ్గర పెట్టుకున్నారు, నేను మాట్లాడొద్దని. అసలు పెట్టుకునే హక్కు మీకు లేదు. నంబర్ 1. సరే తీసుకున్నారు. తీసుకొని జడ్సన్ చూస్తుందా లేదా అటు ఇటు చూసి నా వాట్సాప్ గ్రూప్లలోకి వెళ్ళి అన్నిటిలోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వకుండా లాస్ట్లో మా అపార్ట్మెంటులో ఉన్న 2 గ్రూపులు ఉంటాయి, ఓనర్స్ అని, రెంటల్స్ అని. ఆ 2 గ్రూపులలోకి వెళ్ళి కూడా డిలీట్ చేసిండు, నన్ను ఎగ్జిట్ చేసి ఒక్క గ్రూప్లో కూడా లేకుండా మొత్తం క్లియర్ చేసిండ్రు అటు ఇటు చూసుకుంటా. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, నేను ఏదైనా కార్యక్రమం చేస్తే బాజాప్తా చేస్తున్నా, వచ్చి చేస్తున్నా, మీరు గుద్దినా చేస్తున్నా, కేసులు పెట్టినా చేస్తున్నా, నేను దోపిడీకి గురవుతున్న వర్గాల తరపున నిలబడుతున్నా, బాజాప్తా చేస్తున్నా. ఇవాళ చేసిన వాళ్ళకి నేను ఒక్కటి చెప్తున్నా, చేపించినోని కూడా అడుగుతున్నా. ఈరోజు మీరు చేపించారు కదా, గల్లా ఎగిరేసుకొని చెప్పుండి భయ్, మేము చేపించినామని గల్లా ఎగిరేసుకొని నేనే చేయమని చెప్పినా ఏంది అయితే అని అడుగు. నేనే చేసిన అని చెప్పండి. నిజంగా మీరు మొగోళ్ళు మునగాళ్ళు అయితే, లేకుండా గాజులు వేసుకొని డ్యూటీ చేసుకోండి. నేను మీకే చెప్తున్నా గాజులు. ఎందుకంటే నేను ఎవరో ఇబ్బంది పడితే, ఎవరికో జీతాలు రాకుంటే, ఎవరికో ఇందాక ఒక ఆమె నాకు మెసేజ్ చేసింది, 6 నెలలకెళ్ళి మాకు పార్ట్ టైం ఇది జోన్ 3 సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 6 నెలలకెళ్ళి మాకు జీతాలు వస్తలేవు సార్ అని చెప్పి నాకు మెసేజ్ చేసింది. మీకెందుకు చేస్తలేరు? ఎందుకంటే మాట్లాడేటోళ్ళం మేము కాబట్టి. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మాట్లాడటం వేరు కాబట్టి. వాళ్ళ డబ్బులు రాకుంటే 100 మంది చనిపోయినారు. వాళ్ళ తరపున ఎవరు మాట్లాడాలి? రేపు నా ఫోన్లోకి వెళ్ళి డిలీట్ చేసిన వాళ్ళతో గురించి అడుగుతున్నా. నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళని అడుగుతున్నా. నన్ను తీసుకుపోయి నన్ను కొట్టుకుంటా నన్ను జీబెక్కించిన వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. రేపు మీరు రిటైర్డ్ అయ్యి ఈ పరిస్థితి మీకు వస్తే మీ గురించి ఎవడు అడుగుతాడు?
ఇవాళ నేనున్నా వాళ్ళ తరపున నేను అడుగుతున్నా. ఈ 4 కోట్ల ఈ 4 కోట్ల జనం ఉన్న దాంట్లో దాదాపు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు వీళ్ళ తరపున ఎన్ని గొంతుకలు మాట్లాడుతున్నాయి, ఎన్ని గొంతుకలు నిలబడుతున్నాయి. ఇవాళ చిర్రా ఏకంవరం చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి యాక్టివిటిస్టు ఆయన అందరికీ ఫోన్లు చేసిండు, ప్రతి మీడియాకు ఫోన్ చేసిండు, ప్రతి పేపర్కు సార్ అన్యాయంగా చంపేసిండు, రండి సార్. ఎందుకంటే నీకు ఇది ఉందా, మన ఇన్సూరెన్స్ ఉందా, 10 లక్షలు చలో 2 బ్లాకులు ఉన్నాయి, కథం దారాదాన కోసేసిండ్రు, బ్లాక్లు అది వేసేసిండ్రు, చంపిండ్రు, ప్యాక్ చేసిండ్రు, ఇచ్చిండ్రు, 4 లక్షలు దొబ్బేసిండ్రు. వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులు దొబ్బేసిండ్రు, అయిపోయింది. 4 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఆ నెత్తుటి కూడు 4 లక్షల నెత్తుటి కూడు ఈరోజు అపోలో హాస్పిటల్ యాజమాన్యం తింటా ఉన్నది. ఈరోజు వాళ్ళ స్టంట్లు వేసుడు వాళ్ళ టార్గెట్ అంట. ఇన్ని స్టంట్లు మీరు వేసి తీరాలంట, వేసి తీరాలంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ అంట. ఇట్లా అక్రమంగా సంపాదించుకుంటే ఈరోజు నువ్వు 100 దాఖలు పెడితేంది, 400 దాఖలు పెడితేంది. ఈరోజు మీరున్న పరిస్థితి ఏంటి, మీరు ఏ విధంగా పనిచేస్తూ ఉంటారు, ఏ విధంగా జనంతో ఉన్నారు, ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు, ఎన్ని ప్రాణాలు తీస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఎంత ప్రాణాలు తీస్తున్నారనేది కనబడతా ఉంది. ఒక 35-36 ఏళ్ళ అబ్బాయి, చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఈరోజు తల్లిదండ్రులు లేనోళ్ళు అయిపోయాడు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేనోళ్ళు అయిపోయారు. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకున్న హాస్పిటల్కి పోయేటోళ్ళు అర్థమైందా, దాకానికి ఇట్లా పోయి ఇట్లా వస్తా అన్నాడు, శివమై వచ్చింది ఇంటికి 2 వీలర్ మీద పోయి 4 వీలర్ అంబులెన్స్లో డెడ్ బాడీ లెక్క వచ్చినటువంటి వ్యక్తి ఎంత బాధ ఉంటుంది. ఎవరెందుకు రాలేదు, మేము మాట్లాడుతున్నాం ఈరోజు. అందుకని నా ఫోన్లలోకి డిలీట్ చేసేటోళ్ళను, నా మీద ఎప్పుడు ఏదో చేయాలనే కసితోనున్న పోలీసులు చెప్తున్నాను. ఈరోజు నిజంగా కష్టార్జితంతో మీ జీతాలతోని, మీ జీతం మీద మాత్రమే బతికేటోళ్ళు ఎవ్వరు కూడా నా మీద దాడి చేసి, నా మీద కుట్ర చేసి ఆలోచన చేయరు. ఈరోజు అక్రమంగా సంపాదించేటోళ్ళు, ఈరోజు హోటల్లో పోయి తిని బిల్లులు కట్టనోడు, పార్సళ్ళు తీసుకుపోయేటోళ్ళు అదేందా, ట్యాక్సీ కార్లు తీసుకొని ఫ్రీగా వాడుకునేటోళ్ళు, ప్రతి దానికి లంచాలు తీసుకునేటోళ్ళు, వాళ్ళు మాత్రమే లాబింగ్లు చేసి పోస్టింగ్లు తీసుకునేటోళ్ళు, వాళ్ళు మాత్రమే ఈరోజు పోస్టింగ్ల కోసం వాటి కోసం నా మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ రోజు ఇంతమందికి మేము పనిచేస్తున్నవా వాళ్ళ తరపున మేము నిలబడతాం కాబట్టి, అది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే కానీ, ఆశా వర్కర్లే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ, ఈరోజు నిరుద్యోగులే కానీ, కానిస్టేబుల్ అభ్యర్థులే కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ అభ్యర్థులే కానీ, వాళ్ళ ఏజ్ రిలాక్షన్ గురించి కానీ ప్రతి అంశం పైన మనం మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకున్నదంటే ఎవరు మాట్లాడతలేరు. ఈరోజు అదే ఒక ఛానల్ వచ్చి ఈరోజు విశ్వేశ్వరరెడ్డి నాకు దగ్గర అని చెప్పేసి ఏ ఛానల్లో చూపించింది చెప్పండి. వాళ్ళందరూ ఆమె మొత్తుకుంటుంది, సార్ ఒక్కడు ఇన్ని ఛానళ్ళు వచ్చింది సార్, అంత మనతో మాట్లాడిన ఒక్క టీవీ వాడు కూడా వేయలేదు సార్ అని. ఈరోజు మా అబ్బాయి తీసుకొని వేసినటువంటి పరిస్థితి. అయితే ఏంది ఇప్పుడు వాళ్ళైతే అపోలో అయితే ఏంది, వాళ్ళని పెద్ద దేవుళ్ళ కాబట్టి ఈరోజు వాళ్ళతో పనిచేసి ఇంతమంది ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మేము మాట్లాడతాం. ఈరోజు నేను ఆ రాత్రి మా అబ్బాయి కానీ లేకుంటే నా దగ్గర ఉన్నోళ్ళు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఉండొద్దు, ఇమ్మీడియట్గా వాళ్ళు ఎమర్జెన్సీ అనుకుంటారు, వేరే హాస్పిటల్ తీసుకెళ్తా నవీన్ రిపోర్ట్ చూసి, నా ఈసీజీ చూసి ఫస్ట్ అది చూడగానే సీరియస్, నాకు కింద గోలు పెట్టినరా అన్నారు. ఈరోజు తీరా వాళ్ళు టెస్టింగ్ మళ్ళీ మీరు టెస్ట్ చేయని అన్నా, మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి స్టార్ట్ చేస్తే అన్నీ కూడా నార్మల్ వచ్చి నేను మీకు చూపించిన. అక్కడ కూడా వాళ్ళు చెప్పినే నాకు చెప్పినారు, నేను తప్పించుకొని బయటకు వచ్చేసిన. ఆ రాత్రి నేను ఉంటే ఇవాళ మన డిపార్ట్మెంట్లో చెప్తాను, ఈయన ఒక్క నోరు గొక్కితే 2 స్టంట్లు వేసి పండ పెడితే బయట తిరగకుంటే అవుతాడు. ఒకవేళ పురాకపోతే మొత్తానికి పోతాడు. మొత్తానికి ఆ రాత్రి ఉంటే మాత్రం ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడేటువంటి కాదు అనే ఇది మాత్రం నాకు క్లియర్గా ఈరోజు క్లియర్ అయింది. అది మీకు చెప్తున్నా. కానీ ఈరోజు ఎవరి తరపున మనం నిలబడుతున్నామో వాళ్ళ యొక్క అవసరం వాళ్ళ న్యాయమైనది వాళ్ళ కోరిక. ఈరోజు నేను కొట్లాడుతుంది అది కూడా న్యాయమైంది. కాబట్టి ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈరోజు మనతోని ప్రకృతి నిలబడుతుంది, భగవంతుడు నిలబడతాడు. మనం ఖచ్చితంగా ముందుకు పోతాం. ఇక ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 1 పొయ్యల 10వ తారీఖు అయింది. దాదాపు 9
డిపార్ట్మెంట్లకు ఇవాళకి జీతాలు రాలేదు. దేనికోసం రాలేదు? ఒక అమ్మాయి ఇందాక ఒక టీచర్ నాకు పార్ట్ టైం టీచర్ మెసేజ్ పెట్టింది. 6 నెలలకెళ్ళి నాకు జీతాలు ఎందుకు వస్తలేవు? జీతాలు దేనికోసం వస్తలేవు? ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఆ కుటుంబాలు ఎట్లా ముందుకు పోతాయి? ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? ఆలోచన ఉందా వీళ్ళకేమన్నా? ఈరోజు మూసీ ప్రక్షాళన కోసమని 7,000 కోట్ల రూపాయలు, దాదాపు 4,000 చిల్లర ఏడీబీ బ్యాంక్కి వెళ్ళి 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు జీవో కూడా రిలీజ్ చేశారు. ఈరోజు మూసీ ప్రక్షాళన ఎవడు అడుగుతున్నాడు? మూసీ ప్రక్షాళన చేయమని చెప్పి జనం వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మన తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది, ఇది తక్షణమే మొదలు పెట్టాలని ఎవరు చెప్పింది? ఈరోజు కోసిన రూపాయి వెళ్ళది నా దగ్గర అని. ఈరోజు మీరు ఏం చేసినా కానీ నన్ను కోసుగా తినునని చెప్పిన నీవు ఈరోజు 7,000 కోట్లు పెట్టి మూసి కట్టాల్సిన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైంది. ఈరోజు నువ్వు 5,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు 20,000 పోస్టులు ఇమ్మంటే 5,000 ఇస్తావు. 5,000 బరాబర్ ఇస్తా, మీరు ఎండిన తాగి సావుండ్రు అంటావు. వాటికేమో జీతాలు ఇవ్వస్తున్న పోస్టింగ్లు ఇవ్వవు. ఈరోజు వీటికేమో ఇస్తావు. దేనికోసం ఇది? దేనికోసం? ఎవరు అడిగింది ఈరోజు? కాబట్టి ఇవన్నీ నీ కోసం చేసుకుంటున్నావు, నీ లాభం కోసం చేసుకుంటున్నావు, నీ సంపాదన కోసం చేసుకుంటున్నావు. స్టేట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు, నీకు 7,000 కోట్లు రిలీజ్ అయింది కానీ నీ వాటా ఎంత? నీ షేర్ ఎంత? లేదంటావా? ఖచ్చితంగా లేదంటే ఖచ్చితంగా లేదని చెప్పు. మేమేమో అనుకోం. 7,000 కోట్ల 7,300 కోట్ల సంథింగ్ మూసీ ప్రక్షాళన కోసం జీవో విడుదల చేసినావు. ఆ 7,000 కోట్ల నీ కమిషన్ ఎంత? ఈరోజు దానిపైన నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఈరోజు అది ఎట్లైనా నిర్మించి తీరాలన్న ఇంట్రెస్ట్ ఈరోజు ఎందుకు? ఈరోజు ఇన్ని ఇండ్లు గూలగొట్టి తీరుతా అనే ఇంత ఇంట్రెస్ట్ నీకెందుకు? ఈరోజు ఏవేవో మాట్లాడతావు కదా, దీనిపైన ఎందుకు అనేది ఎందుకు చెప్పావు? ఈరోజు మూసిరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు? ఈరోజు అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుంటావు, అన్ని శాఖలు నీ దగ్గర పనిచేసుకుంటావు. ఇంకోటి, కాంగ్రెస్ నాయకులు అందరికీ ఒకటి నేను గుర్తు చేస్తా. నిన్న రాజశేఖర రెడ్డి గారు జయంతి అయింది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈయన పోల్చుకుంటారు కదా. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతికి మరి ఆయన విగ్రహం అది అక్కడ ఆనవాయితీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న, రోషే గారు ఉన్న, ఎవరున్నా అక్కడికి పోయి పంజగుట్ట కాడికి పోయి దండేయడం ఆనవాయితీ. మరి ఆ విగ్రహం కాడికి పోయి వేసిండా? ఒక ఫోటో కాడ 2 పూలు పెట్టిండా? అర్థమైందా? ఈరోజు ప్రజలతో ఉన్నోళ్ళు ప్రజానాయకులను ఏ విధంగా, అదే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అంటే వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు రాకుండా, వాళ్ళ బిడ్డలు రాకుండా, అక్కడ వాళ్ళ అల్లురు రాకుండా ఈయననే పోయి లగెత్తుకొని పోయి ముందు వరుస నిలబడి ఓపెన్ చేసింది కదా. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఆ గౌరవం నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం పైన. కాబట్టి ఈరోజు చాలామంది నా పరిస్థితి చూసి ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిండ్రు, బక్క జడ్సన్ అంటే వాడు సీరియస్గా ఉన్నాడు అనేది క్రియేట్ చేసిండ్రు. నా ఫోన్ అన్నిటిగా అది నమ్మడానికి గల కారణం ఏంటంటే ఫోన్లలోకి వెళ్ళి నన్ను డిలీట్ చేసింది కాబట్టి, నన్ను ఎగ్జిట్ చేసింది కాబట్టి, ఏ గ్రూప్లలో నేను లేను కాబట్టి జడ్సన్ అంటాడు ఏ యాక్టివిటీ కనబడితే దొరుకుతలేదని. కాబట్టి ఈరోజు ఇంత చౌకబారు తనానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగి, రేవంత్ రెడ్డి గారు ఇంత చౌకబారు రాజకీయాలు చేసుకుంటా ఈరోజు నేను అనద్దు అనుకున్నా అని తీరాల్సిందే అని కాడికి తీసుకొని వచ్చి ఈరోజు సమాజానికి ఇవ్వవలసిన రాయితీలు కానీ, వసతులు కానీ, అది విద్య కానీ, వైద్యమే కానీ వాటికి చేయకుండా ఈరోజు కేవలం మూసీలో కమిషన్లు వస్తాయి కాబట్టి మూసీ దానికి మేఘాల మీద 7,300 కోట్లకెళ్ళి సంథింగ్ మోర్ దెన్ 7,000 crores ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా తీసుకొచ్చి మరీ కడుతున్నానంటే దాంట్లో ఈయన నడుస్తున్నటువంటి దుకాణం ఎంత? ఈరోజు లాస్లో ఉన్న మెట్రోని తీసుకొని ఇంకా బరువెత్తుకొని మీదెత్తుకొని దాన్ని నడిపించాల్సిన అవసరం ఏముంది? ఈరోజు పాలన జరుగుతుంది ప్రజల కోసం కాదు, పాలన జరుగుతుంది కేవలం రేవంత్ గారి కోసమే, ఆయన లాభం కోసమే, ఆయన ప్రశ్నించేటోళ్లను అణగదొక్కడానికి కోసమే ఈరోజు పోలీస్ వ్యవస్థను వాడుతుంది.
పోలీసులు కూడా వాళ్ళ పోస్టింగ్ల కోసం మంచి మంచి స్టేషన్లో ఫోకల్ పోలీస్ స్టేషన్లు కావాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి వత్తాసు పలుకుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మేము దోపిడీకి గురవుతున్న వర్గాల తరపు నిలబడ్డ రోజులు మాకేం కాదు, వాళ్ళ ఆశీర్వాదాలు మాకుంటాయి. మేము కూడా వాళ్ళకంతే అంకిత భావంతో పనిచేస్తాం. ఏది ఏమైనప్పటికీ కానీ ఈరోజు 100 మందిని మింగిన రాబందు లెక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిగిలింది. ఈరోజు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని కూడా ఈరోజు ధనార్జన ధ్యేయంగా పెట్టుకున్న అపోలో కార్పొరేట్ హాస్పిటల్ ఒక మరో రాబందు లెక్క మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ సమాజం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇష్యూ పైన మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఎమోషన్స్ సెంటిమెంట్స్ కంటే ఇష్యూస్ పైన మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఛార్జింగ్ పెట్టలే,